ఫ్రెండ్స్, రీసెంట్ గా రిలీజ్ అయిన మా ఇంటి బంగారం మూవీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సినిమాలో మనం చూసుకున్నట్లయితే సమంత గారు ఒక వైఫ్ గా స్వర్ణ అనే క్యారెక్టర్లో అయితే ఉంటుందన్నమాట. ఆమెను చూసామంటే చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తారు మనకి ఈ క్యారెక్టర్లో అయితే. ఈ సినిమాలో మనం సమంత గారిని చూసుకున్నట్లయితే ఆమె చాలా ప్రశాంతంగా ఉన్నట్లు, అలానే కుటుంబానికి అంకిత భావంతో ఉన్నట్లయితే మనకి కనిపిస్తుంది అనమాట. కానీ ఆమె జీవితంలో అయితే ఒక పెద్ద రహస్యం అయితే దాగి ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న స్వర్ణ తన గతంలో కూడా ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. అదే సమయంలో ఆమెకు ఫైటింగ్స్, ఆమె సర్వే అవ్వడానికి కూడా కొన్ని స్కిల్స్ అనేది కూడా నేర్చుకుంటుంది అనమాట. అయితే ఆ జీవితాన్ని పూర్తిగా వదిలేసి కొత్తగా ఆమె పెళ్లి చేసుకొని ప్రశాంతంగా జీవించాలని నిర్ణయించుకుంటుంది. ఇంకా అంతా బాగానే సాగుతుంది అనుకున్న టైంలోనే సడన్ గా ఆమె గతం అంతా మళ్ళీ ఆమె జీవితంలోకి అయితే వస్తుంది. గతంలో ఆమె వల్ల నష్టపోయిన కొంతమంది ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడానికి అయితే మళ్ళీ వస్తారనమాట. ప్రజెంట్ ఉన్న స్వర్ణ ఎవరో తెలుసుకొని ఆమె ఫ్యామిలీని మొత్తాన్ని టార్గెట్ చేస్తారు. ఇంకా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్వర్ణ తన అసలు రూపాన్ని అయితే బయట పెట్టాల్సిన పరిస్థితి అయితే తనకు వస్తుంది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఇన్నోసెంట్ గా ఉన్న స్వర్ణ తన ధైర్యాన్ని, శక్తిని అయితే చూపిస్తుంది. తన కుటుంబానికి ఎలాంటి హాని జరగకుండా తను ఒక్కటే అంతమంది రౌడీస్ తో అయితే ఫైట్ అయితే చేస్తుంది. యాక్షన్ సీన్స్ తో పాటు ఒక మహిళ తన కుటుంబం కోసం ఎలాంటి కష్టం వచ్చినా ఎంత దూరమైన వెళ్ళదని అయితే ఈ మూవీలో క్లియర్ గా చూపించారు. క్లైమాక్స్ లో విలన్ కి అలానే స్వర్ణకి జరిగే ఫైటే చాలా హైలైట్ అన్నమాట. చివరికి ఆమె తన శత్రువులందరినీ చంపేసి తన ఫ్యామిలీని అయితే కాపాడుకుంటుంది. స్టార్టింగ్ లో ఆమె గతాన్ని తెలుసుకున్న ఫ్యామిలీ అయితే షాక్ లో ఉంటారనమాట. తర్వాత ఆమె తన కుటుంబం కోసం చేసిన త్యాగాలను చూసి ఆమెనైతే చాలా ప్రేమగా చూసుకుంటారు. మొత్తంగా మా ఇంటి బంగారం ఒక ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. కుటుంబం కోసం పోరాడే ఒక మహిళ కథను సమంత గారు చాలా పవర్ఫుల్ గా అయితే ప్రజెంట్ చేశారు. ఇదే అండి మా ఇంటి బంగారం కథ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు ఇలానే సపోర్ట్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఆల్.